పిన్నెల్లి సోదరులు సరెండర్ అయ్యారు. 11 కేసుల్లో బెయిల్ తెచ్చుకోగలిగినటువంటి బ్రదర్స్ జంట హత్య కేసులో మాత్రం చుక్కెదురైంది. అంటే చెప్తా ఉంటారు కదా, అంటే సామెత ఉండేవి, ఏది 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో పడిపోయింది అని చెప్పేసి. సో అట్లాంటి అంశమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఏదైనా కానీ అక్కడ మాచర్ల ప్రజలు మాట్లాడుకునేది పాపం పండాలి, పాపం పండితే ఖచ్చితంగా కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేది వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఎంతోమంది బయట ఉన్నారు, 12-13 సంవత్సరాలుగా కేసులు ఎదుర్కొంటూ కేసులను లెక్క చేయకుండా కోర్టులకు అటెండ్ కాకుండా, మీకు అందరికీ తెలిసిందే చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరులే అన్నట్టుగా కూడా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా సీరియస్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని, ఎందుకంటే 11 కేసుల్లో బెయిల్ తెచ్చుకొని వీళ్ళు బయట దర్జాగా తిరిగినప్పటికీ కూడా ఈ జంట హత్య కేసులో మాత్రం ఆ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఖచ్చితంగా వాళ్ళకు రిమాండ్ పడింది 14 రోజులు. దీంట్లో ఖచ్చితంగా శిక్షలు పడతాయంటూ కూడా ఆ బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఆ గ్రామస్తులు ప్రజలు అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇక బెయిల్ కోసం ఇటు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఊరట లభించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుకు సరెండర్ అయ్యారు ఈ బ్రదర్స్. ఇక పిన్నెల్లి బ్రదర్స్ ఏ విధంగా సరెండర్ అయ్యారు అదంతా కూడా మనం చూసాం. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అనంతరం పిన్నెల్లి బ్రదర్స్ని నెల్లూరు జైలుకు తరలించారు పోలీసులు. మరి నెల్లూరు జైలుకు ములాఖతులో జగన్మోహన్ రెడ్డి వస్తారా? ఎందుకంటే గతంలో ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు, ఆ బాక్స్ బద్దలు కొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి వీరు జైల్లో ఉన్నటువంటి సమయంలో వచ్చి పరామర్శించి, ఆ తర్వాత వాళ్ళంతా ఆ వీడియో ఫేక్ అని చెప్తున్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆ జైలు బయట పలగొట్టారు. అయితే ఏంటి, అక్కడ ఏదో జరుగుతోంది అందుకే పగలగొట్టారు అంటే వాళ్ళేదో తప్పించుకునే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇరికించినట్టు అయిపోయింది అక్కడ. సో వాళ్ళు మేము చేయలేదు, ఏదో జరిగింది, పాము వచ్చింది, అందులో ఏదో జరిగింది, అందుకే ఏదో జరిగింది అనేది చెప్తా ఉంటే మరి దాంట్లో అన్నీ ఈ విధంగా పగలగొట్టారు అయితే ఏంటి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో అట్లా పిన్నెల్లి బ్రదర్స్ అప్పుడే అరే ఎందుకు వచ్చారా నాయన, ఈ ఏదో మమ్మల్ని చూసిపోదామని వచ్చేస్తే మమ్మల్ని ఇరికించేటట్టున్నాడు కదా అని చెప్పి అప్పుడే అనుకున్నారంట. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యంగా ఆయనే ఉన్నారు జైల్లో. సో ఇప్పుడు మరి ఈ ములాఖాతులో జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా అంటే చాలామంది మరి రారేమో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైతే చాలా రోజులుగా గతంలో వచ్చారు, చాలామంది అరెస్ట్ అయిన సమయంలో ఆ ములాఖాతులు అని చెప్పి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అక్కడికి వచ్చి వాళ్ళని కలిసి హడావిడి చేసి ఇవన్నీ చేశారు. ఆ తర్వాత మనం చూసాం, ఏదైతే పిఏ కృష్ణారెడ్డి కావచ్చు, ఆయన వైఎస్ ధనుంజయ రెడ్డి కావచ్చు, లేదంటే ఇంకొక అతను ఎవరు ఆయన బాలాజీ గోవిందప్ప, వీళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆ తర్వాత ములాఖాతులు బంద్ చేశారు, రాలేదు. ఆ తర్వాత చెవిరెడ్డి ప్రస్తుతం ఉన్నారు, ఆయన దగ్గరికి రాలేదు. ఆ తర్వాత జోగి రమేష్ రిమాండ్లో ఉన్నారు, ఆయన దగ్గరికి రాలేదు. సో ఇట్లా మరి రావట్లేదు. కానీ ప్రస్తుతం మరి ఇప్పుడు ఎవరైతే ఈయన ఉన్నారో ఈ పిన్నెల్లి బ్రదర్స్, మరి ఇప్పుడు ఈ సమయానికి మరి జగన్మోహన్ రెడ్డి ములాఖాతుకు వస్తారా అనే చర్చనైతే జరుగుతూ ఉంది. చాలామంది చెప్తా ఉన్నారు వచ్చే అవకాశాలు అయితే ఉండవు అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి, ఎందుకంటే ఒకవేళ వచ్చినా మనం చూసాం ఏదైతే పరకామణ కేసుకు సంబంధించి 72,000 అయితే ఏంటి, చిన్న కేసే కదా, చిన్న దొంగతనమే కదా, అంతదానికే ఇంత చేస్తారా అంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఆ తర్వాత అదేదో గుడిలో లడ్డు అట కదా, అదేదో గుడిలో అంటే మొత్తం యావత్ ప్రపంచమంతా తెలుగు వాళ్ళు కావచ్చు, అందరూ ఎవరైనా కానీ భగవంతుని నమ్మే వాళ్ళందరూ కూడా ఒక పవిత్రంగా భావించేటటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని, తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అదేదో గుడిలో లడ్డు అట కదా, ఏదో కల్తీ నెయ్యి అట కదా, ఏదో హడావిడి చేస్తూ ఉన్నారట కదా, అదేదో గుడి. మరి ఆ గుడి పేరు కూడా చెప్పడానికి ఇబ్బంది పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈసారి కూడా ఇక్కడ వీళ్ళని కలిసి 2 మర్డర్లు కదా, మరి జంట హత్యలే కదా, దానికే ఇలా చేస్తారా అని ఏమైనా మాట్లాడతారా? మరి ఏం చేస్తారు? ఇప్పటికి కూడా మరి మంచి వాళ్ళు అంటారా? ఇప్పటికి కూడా మరి ఇదంతా కూడా కావాలని చేస్తున్నారని చెప్తారా? మరి ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అంశం. సో పూర్తిగా మరి ఇప్పుడు పాత కేసులు తర్వాత 11 కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు, అవన్నీ కూడా మళ్ళీ చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నిట్లో కూడా ముఖ్యంగా ఈ జంట హత్య కేసులో మాత్రం ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉందని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇదంతా కూడా జైలు కావచ్చు, కోర్టు కావచ్చు, ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది ఏంటి
ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు. సాహెబ్ గారు నమస్కారం. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్ దుర్గా కుమార్ గారు. అట్లాగే బీజేపీ నుంచి మాలకొండయ్య గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. దుర్గా కుమార్ గారు, ఏంటి సార్ మీ విశ్లేషణ? వీళ్ళకైతే 14 రోజుల రిమాండ్, 11 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్నప్పటికీ ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు, ఏదో ఒక కేసులో మాత్రం ఇరకడం ఖాయం. ఆ విధంగా ఇప్పుడు దొరికిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఎగ్జాంపుల్ వంశీ కేసు. ఆయన ఏదో టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఆయనను కిడ్నాప్ చేసే క్రమంలో అసలు ఏమి